మనకి ప్రతి బండిలో గేర్ వీల్ ఉంటుంది. ఆ గేర్ వీల్ అనేది డ్యామేజ్ అవ్వడం కాదు, ఎప్పుడైతే అరుగుదల అవుద్దో అప్పుడు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. అసలు గేర్ వీల్స్ అనేది మెకానిక్ అనేది ఏ టైంలో చేంజ్ చేస్తాడు, అసలు మెకానిక్ గేర్ వీల్స్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంది, అసలు ఏం చెక్ చేసి మెకానిక్ అనేది గేర్ వీల్స్ చేంజ్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు, అసలు గేర్ వీల్స్ చేంజ్ అయిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు గేర్ వీల్స్ వల్ల ఉపయోగం ఏంటి అనే కొన్ని విషయాలు అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ గిట్ కొన్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు ప్రతి గేర్ వీల్ అయితే ఉంది. మాక్సిమం ఏంటంటే ఒక కరిజ్మా వెహికల్కి ఒక 5 గేర్ వీల్స్ అయితే నేను చేంజ్ చేస్తాను. అసలు ఈ 5 గేర్ వీల్స్ అనేది చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది అనుకుంటారు గేర్ వీల్స్ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇరిగిపోతాయేమో పొల్లు అనుకుంటారు. లేదు భయ్య, గేర్ వీల్స్ చేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అమ్మింగ్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. అమ్మింగ్ సౌండ్ అంటే క్లచ్ వేరే, అమ్మింగ్ సౌండ్ వేరే. ఎప్పుడైతే మనకి వెనకాల వీల్ అనేది పర్టికులర్గా ఒక గేర్లో అంటే ఒకటో గేర్లో రాదు, రెండో గేర్ వేసినప్పుడు వై అంటుంటుంది వెనకాల వీల్ కాడ, మళ్ళీ మూడో గేర్ వేసాం అనుకో ఇంకొద్ది ఎక్కువ అది, మళ్ళీ 4వ గేర్ వేసాం అనుకో ఇంకొద్ది ఎక్కువ అది, 5వ గేర్ వేయగానే సౌండ్ ఉండదు. అలా ఏంటంటే పర్టికులర్గా ఒక గేర్లో వచ్చి ఒక గేర్లో రావడం లేదు సౌండ్ అన్నప్పుడు ఏంటంటే లోపల గేర్ వీల్స్ అనేది అరుగు ఉంటుంది, డ్యామేజ్ కాదు అరుగుదల ఏంటిది. ఇప్పుడు ఈ బండికి 5 గేర్ల సౌండ్ వస్తుంది. ఒకటి థర్డ్ గేర్ వేసిన సౌండ్ వస్తుంది, సెకండ్ గేర్ వేసిన సౌండ్ వస్తుంది, ఫోర్త్ వేసిన సౌండ్ వస్తుంది, మళ్ళీ ఫస్ట్ ఫిఫ్త్లో సౌండ్ రావట్లేదు. అంటే ఇప్పుడు 5 గేర్ వీల్స్ అయితే ఈ బండికి చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు కానీ చూసుకోండి అసలు గేర్ వీల్స్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ కానీ చూసుకుంటే ప్రతి మెకానిక్ చెక్ చేసి ఒకటే పర్టికులర్గా ఒక గేర్లో సౌండ్ వస్తుంది అనగా ఏంటంటే ఇంజిన్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇక్కడ చూసారా ఇలా లైన్స్గా పడిపోయింది, ఇది కొత్త గేర్ వీలు. ఓకేనా, ఈ 2 కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 2 చూడండి, ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందో చూడండి. ఓకేనా, ఇలా ఇక్కడ ఎప్పుడైతే చుక్కలు పడిందో అది సౌండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ గేర్ వీల్ అంటే మన సెకండ్ గేర్ వీల్లో ఎక్కువసేపు రన్నింగ్ చేయం కాబట్టి ఇది లైట్గా అరుగుంది. అయినా లైట్గా అరుగుంది ప్రాబ్లమే కదా, అందుకని చేంజ్ చేస్తాడు. దీని అదే పెడతాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మరో గేర్ వీల్ ఉంది. ఇది కానీ ఇది చూడండి, ఈ థర్డ్ గేర్ అనుకుంటాను. అంటే మనకి గేరు ఏ గేర్ అయితే ఎక్కువసేపు మనం రన్నింగ్ చేస్తామో ఆ గేర్ అనేది ఈ విధంగా అరుగుదల అవుద్ది. ఈ విధంగా ఎప్పుడు అరుగుదల అవుద్దో మనకి వెనకాల బ్యాక్ వీల్ నుంచి సౌండ్ క్రియేట్ అవుద్ది, ఇంజిన్ నుంచి సౌండ్ వినపడదు. మనకి వెనకాల చైన్ ఏందో గొయ్ అని ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇంజిన్లో సౌండ్ క్రియేట్ పోయి బ్యాక్ వీల్ కాడ వినపడద్దు మనకి. ఆ టైంలో ఏంటంటే పర్టికులర్గా ఒక్క గేర్లోనే సౌండ్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా గేర్ వీల్స్ అనేది అరుగు ఉంటుంది. మనం ఓపెన్ చేసి లోపల గేర్ వీల్స్ చెక్ చేసుకోవాలి. లోపల సెంటర్ కేసులో ఉంటాయి గేర్ వీల్స్, ఇది చూసారా ఈ విధంగా అరిగిపోయింది. ఈ విధంగా అరిగిపోయిన మళ్ళీ అలాగే ఏ సౌండ్ మనం ఎంత ఫుల్ ఇంజిన్ చేసినా సరే మళ్ళీ సౌండ్ పర్టికులర్గా సింగిల్ గేర్లో క్రియేట్ అవుద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ చూద్దాం, ఈ కానీ చూడండి. ఓకేనా, సేమ్ లైట్గా ఇక్కడ చూడండి లైట్గా అరుగుంది, పెద్దగా ఏం అరగలేదు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఎడు చూడండి. ఓకేనా, ఎడు చూడండి లైట్గా అరుగుంది. ఇంకా నెక్స్ట్ మరొకటి తీసుకుందాం. ఇది చూడండి పిచ్చిగా అరిగిపోయింది, 4th గేర్ అనుకుంటుంది లేకపోతే 3rd గేర్ ఆపోజిట్ అయి ఉంటుంది. చూడండి పిచ్చిగా అరిగిపోయింది. ఈ విధంగా అరిగిపోయినప్పుడు ఏంటంటే బండిలో మనం కూర్చోవాలంటే జీవితం మీద కలిగిపోతుంది, ఓన్ సౌండ్ క్రియేట్ అయిపోద్ది. ఓకేనా, ఇది దీని కానీ పక్కన పెడతాను. ఇంకా నెక్స్ట్ మరొకటి ఉంది. అంతే సేమ్ ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనకి సౌండ్ వస్తుంది అని ఒక గేర్ కోసం ఓపెన్ చేస్తామంటే ప్రతి ఒక్క గేర్ వీల్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చుక్కలు ఉండకూడదు. చుక్కలు ఉన్నదంటే మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుద్ది. ఇది ఎలా ఉంది స్మూత్గా లోపల. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి చుక్కలుగా ఉంది. ఈ చుక్కలు ఉండకూడదు. ఇది ఎలా ఉంది స్మూత్గా అలా ఉండాలి. ఇలా చుక్కలు ఉందంటే మనకు సౌండ్ క్రియేట్ అవుద్ది. ఓకేనా, అలా ఏంటంటే మనం బండి ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్క గేర్ వీలు మనకి సౌండ్ క్రియేట్ చేస్తుంది లేదనేది ఈ విధంగా అరుగుదల అయ్యేదాన్ని బట్టి మనం డిపెండ్ అవుతాం. అంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ 3rd గేర్ వరకే సౌండ్ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత 2nd గేర్ అరిగిందనుకో మార్చుకోవాలి, 4th గేర్ అరిగిందనుకో మార్చుకోవాలి. అలా ఏంటంటే మనం ప్రతి గేర్ వీల్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎలాంటి అరుగుదల లేదు ఈ విధంగా ఏం అరగలేదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం పాత గేర్ వీల్ వేసుకోవచ్చు. ఓకేనా, ఈ గేర్ వీల్ చూద్దాం. ఈ విధంగా అరగలేదు అనుకో మనం పాతదే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇటు బకెట్ ఉంది ఇక్కడ ఇలా ఉంటే పర్లేదు, ఇటు బకెట్ ఉంది
ఈ విధంగా అరుగుతుందంటే మనం కంపల్సరీగా అయితే గేర్ వీల్ చేంజ్ చేసుకోవాలి. మనం మెకానిక్ అనేది గేర్ వీల్ చేంజ్ చేస్తానంటే ఇరిగిపోయినట్టు కాదు, అరిగిపోయినప్పుడు ఏంటంటే మనకి వెనకాల బ్యాక్ వీల్ సౌండ్ క్రియేట్ చేస్తుంది, ఓయ్ అని సౌండ్ క్రియేట్ చేస్తుంది. రెండు గేర్లు ఉంటుంది, మళ్ళీ 3వ గేర్ అయ్యాక నార్మల్ అయిపోద్ది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెకానిక్ అనేది గేర్ వీల్స్ అయితే చేంజ్ చేస్తారు. ఫ్రెండ్స్ టోటల్గా మీ వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.